ఐపీఎల్ 2025 కోసం కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు ఐపీఎల్ మెగా యాక్షన్ లో మొత్తం 21 ప్లేయర్స్ ని రిటెన్షన్ ప్లేస్ బై చేశారు. మొత్తం ఖర్చు పెట్టిన మనీ 119.95 crores, మిగిలిన మనీ 5 లక్షలు. ఇక 21 మెంబర్స్ ఫుల్ స్క్వాడ్ నుండి కోల్కతా నైట్ రైడర్స్ కి ఐపీఎల్ 2025 లో బెస్ట్ గా ఫామ్ అయ్యే స్ట్రాంగెస్ట్ 11 ఏంటి, లాస్ట్ ఇయర్ కప్ కొట్టారు కదా, అలాంటి కాంబినేషన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారా లేదా, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్ క్వింటన్ డికాక్, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్, క్విక్ ఫైర్ బిగ్ నాక్స్ ఆడే ఎబిలిటీ ఉన్న ప్లేయర్, ఇంకా మ్యాచెస్ ని ముందుకు తీసుకెళ్లే కేపబిలిటీ ఉన్న ప్లేయర్ కూడా. బెస్ట్ ఓపెనర్ చాయిస్ ఫర్ కేకేఆర్. ఒకవేళ ఫామ్ కనుక అటు ఇటు అయితే గుర్బాజ్ ని డెఫినెట్ గా ఓపెన్ చేపిస్తారు. గుర్బాజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సునీల్ నారాయణ్, పిన్ ఆల్రౌండర్, డికాక్ తో ఓపెన్ చేస్తాడు. ఒకవేళ స్టాండ్ అయితే గనక పవర్ ప్లే లోనే 80 to 100+ రన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, లేదంటే సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోతాడు. కన్సిస్టెన్సీ అనేది నారాయణ్ బ్యాటింగ్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయినా సరే కేకేఆర్ వాళ్ళు నారాయణ్ ని ఓపెన్ చేయించడానికి రీజన్ ఏంటంటే హిట్ ఆర్ మిస్ టైప్ లాగా యూజ్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే క్లిక్ అయితే బాగా రన్స్ వస్తాయి, ఒకవేళ అవుట్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదని. వెంకటేష్ అయ్యర్ నంబర్ 3 లో వెంకటేష్ అయ్యర్ ఎక్స్పెన్సివ్ పిక్ కేకేఆర్ కి. ఈ పొజిషన్ కి ఒక స్టెబిలిటీ ప్రొవైడ్ చేయగల ప్లేయర్ వెంకటేష్ అయ్యర్. బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ ఉంటుంది, ఇది కేకేఆర్ కి చాలా ప్లస్ పాయింట్ అవ్వబోతుంది. నంబర్ 4 లో అజింక్య రహానే ఆడబోతున్నాడు, లేదా ఇదే నంబర్ లో బెస్ట్ గా సూటబుల్ అయ్యే ప్లేయర్ మనీష్ పాండే కూడా. బట్ యాజ్ ఆఫ్ నౌ కేకేఆర్ కి ఇంకా క్యాప్టెన్సీ అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి మోస్ట్ లైక్లీ అజింక్య రహానే క్యాప్టెన్సీ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ అజింక్య రహానే క్యాప్టెన్సీ చేస్తే డెఫినెట్ గా 4th ప్లేస్ అజింక్య రహానే, ఆర్ఎల్స్ మనీష్ పాండేని కూడా డెఫినెట్ గా ట్రై చేస్తారు. నంబర్ 4 లో ఆడగల ప్లేయర్స్ వీళ్ళు ఇద్దరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అజింక్య రహానేకి ఇస్తారు, లేదా మనీష్ పాండేని కూడా ట్రై చేసే ఛాన్స్ ఉంది. నంబర్ 5 రింకు సింగ్ గాడ్స్ ప్లాన్, బెస్ట్ ఫినిషర్ ఫర్ కేకేఆర్. ఆ స్లాట్ లో పక్కా సూటబుల్ ప్లేయర్. అసలు రింకు ఆడే షాట్స్ ఫినిష్ చేసే విధానం లో ఒక నీట్ అరాచకం ఉంటుందన్నమాట. నంబర్ 6 లో మజెల్ ద రజెల్ ఆండ్రీ రసెల్. ఇక ఇతని గురించి ఏం చెప్తాం, డేంజరస్ ఫినిషర్. రావడంతోనే ఎలా ఆడుతాడు అనేది మనందరికీ తెలుసు. డబుల్ బెనిఫిట్ ప్లేయర్. బ్యాటింగ్ తో మంచి టోటల్స్ వచ్చే వరకు మ్యాక్స్ ఆడగలడు. ఒకవేళ బ్యాటింగ్ అంతా కొలాప్స్ అయి లో స్కోర్ లో ఉన్నా కూడా తను వచ్చాడంటే మినిమం డీసెంట్ రన్స్ తీసుకెళ్తాడనే ఒక కాన్ఫిడెన్స్ కేకేఆర్ వాళ్ళకి ఇవ్వగలుగుతాడు. ఇంకా బాల్ తీసుకున్నప్పుడు క్రుషియల్ టైమ్స్ లో క్రుషియల్ వికెట్స్ తీసుకునే ఎబిలిటీ కూడా రసెల్ ద మజిల్ కు ఉంది. నంబర్ 7 లో రమన్దీప్ సింగ్, కేకేఆర్ బ్యాక్ చేస్తున్న ప్లేయర్. ఇతను ఆల్రౌండర్, ఫీల్డింగ్ లో చాలా వరకు పెద్ద వాల్యూ యాడ్ చేస్తుంటాడు. ఇంకా బ్యాటింగ్ బౌలింగ్ రెండు సెక్షన్ లో స్టెబిలిటీ ఇవ్వగల టాలెంట్ ఉన్న ఇంకో ప్లేయర్. నంబర్ 8 హర్షిత్ రాణాకి ఒక క్రేజ్ బిల్డ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మనోడు చేసిన కిస్ సెలబ్రేషన్ అగైనెస్ట్ మయాంక్ మనందరికి గుర్తుండే ఉంటుంది. అగ్రెసివ్ ఉన్నాడు, దానికి తోడు టాలెంట్ కూడా ఉంది. పేస్ తో బ్యాటర్స్ ని బీట్ చేయగలడు. నంబర్ 9 వైభవ్ అరోరా, తన పేస్ తో ఇనిషియల్ గానే వికెట్స్ ని బ్రేక్ చేసి బ్రేక్ త్రూ ఇవ్వగల టాలెంట్ ఉన్న ప్లేయర్. నంబర్ 10 లో స్పెన్సర్ జాన్సన్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఇతను కూడా బెస్ట్ పేసర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. మంచి వాల్యూ యాడ్ చేయగలుగుతాడు, ఇంకా డెత్ లో కూడా బెస్ట్ ఆప్షన్ ఇవ్వగలడు. నంబర్ 11 వరుణ్ చక్రవర్తి, ద మిస్టరీ స్పిన్నర్. మామూలుడు కాదు, రీసెంట్ టైమ్స్ లో వికెట్స్ మామూలుగా లేవు, అసలు క్రేజీ. లిటరల్లీ ఆ నంబర్స్ విన్నే షాక్ అయిపోతారు. డెఫినెట్లీ వర్త్ ప్లేయర్. గేమ్ చెల్లింగ్ స్పెల్స్ చాలా వేస్తూ ఉంటాడు, మెజిషియన్ అనాలి. ఇక ప్లేయింగ్ 11 అయిపోయింది కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గురించి మాట్లాడాలి. పైన నేను చెప్పిన 11 లో మొత్తం 4 ఫారినర్స్ ఉన్నారు కాబట్టి సో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఫారినర్స్ ని యూజ్ చేయలేము, ఖచ్చితంగా ఇండియనే అయి ఉండాలి. సో బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే యాంగక్రిష్ రఘువంశీని వాడుతారు. ఇంకా చూసుకుంటే బౌలర్స్ విషయానికి వస్తే మార్కండేని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. 21 మెంబర్ స్క్వాడ్ లో మొత్తం బ్యాట్స్మెన్ ప్లస్ వికెట్ కీపర్లు 8 మంది ఉన్నారు. ఆల్ రౌండర్స్ మొత్తం 6 ఉన్నారు. బౌలర్స్ మొత్తం 7 ఉన్నారు. ఇది ఓవరాల్ కేకేఆర్ బెస్ట్ స్ట్రాంగెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. మరి మీరేమనుకుంటున్నారు, ఏం చేంజెస్ ఉంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమావా, కంటెంట్ ఇస్తూనే ఉంటా.